ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరుసగా కేసులు బయటపడుతూ ఉండటం కలవరానికి కారణమవుతోంది. కడప, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సీఎం చంద్రబాబు కూడా కోవిడ్ గురించి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏపీలో కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత వారం కడప జిల్లాలో కోవిడ్ కేసులు బయటపడ్డాయి. 2 చనిపోయారని కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కడప జిల్లాలో 5 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా విశాఖపట్నంలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇటీవల జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన అధికారులు అతడి శాంపిల్స్ ను ధృవీకరణ పరీక్షల కోసం కేజీహెచ్ వైరాలజీ విభాగానికి పంపినట్లుగా సమాచారం. అక్కడ కూడా కోవిడ్ పాజిటివ్గా తేలినట్లు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ నిర్ధారణ నేపథ్యంలో బాధితుడు ఇటీవల ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్య సిబ్బంది తదితరుల వివరాలను సేకరించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించినట్లు సమాచారం. అవసరమైతే బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలకు పంపే చర్యలు చేపట్టే అవకాశముంది. మరోవైపు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వరం, శ్వాస సంబంధిత లక్షణాలతో వచ్చే రోగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందించినట్లు తెలిసిందే. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల్లో అనవసర ఆందోళనకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లోనూ కోవిడ్ కలకలం రేపింది. బుధవారం నాడు కోవిడ్ లక్షణాలతో ఓ రోగి ఎయిమ్స్కు రాగా అతడికి ట్రీట్మెంట్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్కు పంపించారు డాక్టర్లు. అలాగే ఎయిమ్స్లో ప్రత్యేకంగా ఫీవర్ వార్డు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ డాక్టర్లు కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. టెస్టులు కూడా పెంచాలని సూచించారు. కోవిడ్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస ఇబ్బందుల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.